జరుగుతాయి. రేవంత్ గారు లాస్ట్ టూ సెషన్స్ ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ లో మళ్ళీ బ్లడ్ బాత్ స్టార్ట్ అయింది. అవును. సో ఏంటి మీరు ఇప్పటికీ ఇవాళ చూసాం మనం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ నిఫ్టీ 50 అన్నిట్లో కూడా ఓవరాల్ గా బ్లడ్ బాత్ కనిపిస్తుంది. కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? సో మార్కెట్ లో ఇప్పటి వరకు వస్తున్నటువంటి సెల్లింగ్ అయితే మనం పెద్ద ఎత్తున కంగారు పడాల్సింది ఏం లేదు. సో గతంలో ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేసినప్పుడు నిఫ్టీ దాదాపు 22,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు గట్టిగా మనం ఇంకా 24,500 దగ్గర ఉన్నాము. మొన్న మనకి 50% టారిఫ్ వస్తుంది అని నెల క్రితం చెప్పినప్పుడు కూడా మనం అదే లెవెల్స్ లో ఉన్నాం. ఈ నెల రోజుల్లో పెద్ద ఎత్తున మార్కెట్ దాని గురించి భయపడ్డట్టుగా అయితే ఇక్కడ కనిపించట్లేదు. సరే, ఏదైనా ఒక న్యూస్ వచ్చింది అని అంటే న్యూస్ రిలేటెడ్ కొంతవరకు మార్కెట్ లో వాలటిలిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని అంతవరకే పరిగణించాలి. కానీ ఇది పూర్తి స్థాయిలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ని షేక్ చేసేంత పెద్దది కాదు. ఇది కేవలం ఒక న్యూస్ బేస్డ్ రియాక్షన్ గా మాత్రమే మనం దీన్ని పరిగణించాలి. మనకి ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ గా డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీకి కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. గతంలో $86.5 బిలియన్ వరకు కూడా మనకి యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నట్టున్నాయి. అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి అదొక $50 బిలియన్ కి కిందకి స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు ఒక 30-35% అమెరికాతో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ వాల్యూమ్ మనకి పడే అవకాశం అనేది డెఫినెట్ గా కనపడుతోంది. సో టెక్స్టైల్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటాయి. కాకపోతే అది స్టాక్ మార్కెట్ మీద ఏ స్థాయిలో ప్రభావితం చూపిస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. స్టాక్ మార్కెట్ లో మనకు నిఫ్టీ గానీ మిడ్ క్యాప్ గానీ స్మాల్ క్యాప్ గానీ ఇవి ఏవైతే మాట్లాడుతున్నామో వాటిలో సహజంగా ఎక్కువ వెయిటేజ్ ఉండేది మనకి ఫార్మాసిటికల్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, ఐటీ అయి ఉండొచ్చు. ఇటువంటి వాటి మీద సహజంగా కొంతవరకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. మనకి టెక్స్టైల్ అనేది వెయిటేజ్ పరంగా చూస్తే పెద్ద ఎత్తున లేకపోవడం, అది పెద్ద ఎత్తున మన మీద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు లేవు. అండ్ రెండవది, ఏదైతే జీడిపి మీద ఇంపాక్ట్ మనకు 0.2 పడే అవకాశం ఉందో దాన్ని కాంపన్సేట్ చేసే విధంగా ఆల్రెడీ మనకి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోకల్ కన్సంప్షన్ ని బూస్ట్ చేయడం ద్వారా మన ఇండియన్ ఎకానమీని కొంత ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దాన్ని ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి ఈ దివాళీ సీజన్ కల్లా. అంటే ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి ఫెస్టివ్ సీజన్ కల్లా దీని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ లో కనిపించాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా పరుగులు పెడుతోంది. గతంలో కూడా అటు ఫిజికల్ డెఫిషియట్ నుంచి అయి ఉండొచ్చు, లేక ఫిజికల్ పాలసీ నుంచి కానీ మానిటరీ పాలసీ దగ్గర నుంచి కానీ కొంతవరకు మార్కెట్ లో లిక్విడిటీని పెంచి లోకల్ కన్సంప్షన్ ని పెంచే ప్రయత్నం ఆల్రెడీ ప్రభుత్వం మొదలు పెట్టింది. సో ఇప్పుడు ఇన్వెస్టర్లు పానిక్ పడాల్సిన అవసరం లేదా? ఎందుకంటే ఇవాళ మొన్న సెషన్ ఓకే 26 ముందు ఇంకా టారిఫ్ కన్ఫర్మ్ అని తెలిసింది, బట్ ఇవాళ కూడా అదే విధంగా ఉంది. ప్లస్ ఎఫ్ఐఐస్ మళ్ళీ విపరీతంగా సెల్లింగ్ లోకి వెళ్ళారు. అవును. సో ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ని మనం పూర్తి స్థాయిలో కన్సిడర్ చేయకూడదంటే డెఫినెట్ గా చేయాలి. ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కేవలం ట్రంప్ టారిఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాదు, మనకి జనవరి దగ్గర నుంచి దాదాపుగా 1,00,000 కోట్లకు పైగానే వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అయితే జరిగింది. సో కేవలం ట్రంప్ టారిఫ్ ఒకటే ఇంపాక్ట్ అంటే అటువంటి కండిషన్ ఏం కాదు, దానికి మిగతా కండిషన్స్ కూడా యాడ్ అయినాయి. మన ఇండియన్ మార్కెట్ కొంతవరకు అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే కొంత ఎక్స్పెన్సివ్ గా కనిపించడము, గత కొన్నాళ్లలో విపరీతమైన ర్యాలీ మార్కెట్ లో రావటము, డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతోంది. అండ్ ఇండియన్ రీటైలర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తోటి ఇండియన్ మార్కెట్ లోకి సపోర్ట్ అయితే వస్తోంది. కానీ మార్కెట్ పైకి వెళ్ళాలి అని అంటే అక్కడ ట్రంప్ టారిఫ్ కంటే కూడా మన ఇండియన్ మార్కెట్ లో రాబోతున్నటువంటి కంపెనీలకు సంబంధించిన క్వార్టర్లీ నెంబర్స్ ఏ విధంగా రాబోతున్నాయి అన్న దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ క్వార్టర్ లో వచ్చినటువంటి నెంబర్స్ పెద్దగా మార్కెట్ ని హ్యాపీ చేయకపోవడం తోటి మార్కెట్ అప్ మూవ్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయింది అంతే. సో అది ఎవిడెంట్ గా ప్రభుత్వానికి కూడా కనపడుతోంది. మార్కెట్ లో డిమాండ్ అనేది పెరగట్లేదు. పర్టికులర్ గా అర్బన్ కన్సంప్షన్ అనేది బూస్ట్ కాకపోవడం అనేది గవర్నమెంట్ కి పెద్ద థ్రెట్ గా మారినట్టుగా కనిపించే వాళ్ళు ముందస్తు జాగ్రత్త కిందనే జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఈ క్వార్టర్ రాబోయేటువంటి రిజల్ట్స్ లో మనకి పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండదు. కానీ డిసెంబర్ తర్వాత అంటే జనవరిలో ఏవైతే నెంబర్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయో అందులో నెంబర్ లో పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు, కానీ గైడెన్స్ లో కొంత పాజిటివిటీ ఉండే అవకాశం ఉంటుంది. సో గోయింగ్ ఫర్దర్ కొంతవరకు లోకల్ కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి మేబీ మార్కెట్ లో పెద్ద ఎత్తున డౌన్ సైడ్ ఉండే అవకాశాలు అయితే లేవు. అలా అని చెప్పేసి మార్కెట్ ఇక్కడ నుంచి పరుగులు పెడతాయని ఒక ఆశ. డౌన్ సైడ్ అంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? మాక్సిమం మళ్ళీ 21,700 దాకా అయితే వెళ్ళదు కదా? అటువంటి పరిస్థితులు అయితే మార్కెట్ లో కనిపించట్లేదు. ఎప్పుడైనా కానీ మార్కెట్ ఒక న్యూస్ కి ఒకసారి మాత్రమే రియాక్ట్ అవుతుంది, 2-3 సార్లు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయదు. ట్రంప్ టారిఫ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఇది అదుగోపులి కథలాగే తయారైంది.
ఇప్పుడు ఆల్రెడీ ఆ పులి కూడా చూసేసాం, ఎంతవరకు డ్యామేజ్ చేయగలుగుతారో అంతవరకు డ్యామేజ్ ఆల్రెడీ చూసేసింది. ఇక్కడి నుంచి అయితే బట్ ఇవాళ గీతే ఎందుకు మంచిది మళ్ళీ ఇంత అవ్వాల్సిందే రియాక్ట్ కానీ అయింది? ఇవాళ ఎందుకు ఇంత రియాక్ట్ అయింది? మార్కెట్ లో ఒక సడన్ సర్ప్రైజ్ వచ్చినప్పుడు సహజంగా ఇటువంటి రియాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక న్యూస్ బేస్డ్ రియాక్షన్ గానే చూడాలి. మనం గమనిస్తే ఇప్పుడు నిఫ్టీ ఈ రోజు నైట్ ఏదైతే ట్రేడ్ అవుతుందో నిఫ్టీలో పెద్ద ఎత్తున నెగిటివిటీ ఏమి ఎక్స్టెండ్ కావట్లేదు. గోయింగ్ ఫర్దర్ ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ ఎంటర్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సార్ మనకి ఎఫ్ఐఎస్ కి సంబంధించినటువంటి సెల్లింగ్ డెఫినెట్ గా కొంచెం యాక్సలరేట్ అవుతుంది కాబట్టి ప్రెషర్ కనబడుతోంది. కానీ మార్కెట్ లో భయపడేంత పెద్దగా అయితే ట్రంప్ టారిఫ్ అయితే భారతదేశాన్ని ఇంపాక్ట్ చేయదు. టెక్స్టైల్ రంగాన్ని కొంతవరకు కుదిపేస్తుంది. దాంతో పాటుగా కొంత జాబ్ ఇన్సెక్యూరిటీ కూడా క్రియేట్ అవుతుంది. టెక్స్టైల్ రంగం మీద ఇంపాక్ట్ పడ్డది అని అంటే ఒక 1.5 lakh నుంచి 2 lakh జాబ్స్ లూజ్ అవుతాయి. ఆ మందం టెన్షన్ అయితే కొంతవరకు ప్రభుత్వం మీద ఉండొచ్చు. కానీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినప్పుడు మాత్రం ఏవైతే స్టాక్ మార్కెట్ లో హెవీ వెయిట్స్ గా మనం పిలుచుకుంటున్నామో 30% ఆఫ్ బ్యాంకింగ్, 12 to 15% ఆఫ్ ఐటీ, ఇవి ఎక్కువ వెయిటేజెస్ క్యారీ చేస్తున్నాయి. ఇది మార్కెట్ ని మూవ్ చేసేది. టెక్స్టైల్ రంగం అనేది మనం ఓవరాల్ గా చూసినప్పుడు మాట్లాడేటువంటి ఒక మాట. కానీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క పాత్ర కొంత తక్కువగానే ఉంది. సో దాని గురించి మనం పెద్ద ఎత్తున భయపడాల్సిన అవసరం స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం కొంత వరి అవ్వాల్సిన అవసరం. 1.5 నుంచి 2 లక్షల జాబులు ఏవైతే కోతకు గురి అవకాశాలు ఉన్నాయో వాటి గురించి మాత్రమే మనం కొంత కన్సర్న్ చూపించాలి. కానీ స్టాక్ మార్కెట్ పరంగా ఇది ఒక టెంపరీ రియాక్షన్ మాత్రమే చూడాలి. ఇది గోయింగ్ ఫర్దర్ సెల్లింగ్ అనేది యాక్సలరేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఎంతవరకు కిందకు వస్తుంది అని అంటే 23,500 వరకు వచ్చింది అని అంటేనే మనం సంతోషించాలి, మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికిందని. అంతకంటే కిందకు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపించట్లేదు. ఓకే పుల్లారావు గారు, ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ గేమ్ చేంజ్